జాబ్ ఎవ్రీథింగ్ అనేది గాన్ అయిపోయింది. అప్పుడు ఏం జేయాలి అనేది నాకేం అర్థం కాలేదనమాట. సో, ఆ టైంలో ఆన్‌లైన్ అంటే లైక్ కంప్లీట్ ఆన్‌లైన్ ఉన్న టైంలో నాకు ఈ ఆపర్చునిటీ గురించనేది తెలిసింది. చాలా ఓవర్ వెయిట్ ఉండినాను. వెయిట్ ఎక్కువైపోయి చాలా పీసీఓడీ ఇట్లా స్ట్రగుల్స్ కూడా ఈవెన్ మా హస్బెండ్‌కి డయాబెటిస్ కూడా ఉన్నింది. సో, అలాంటి టైంలో వాటిని రివర్స్ చేసుకోవాలి అని చెప్పి లైక్ వెల్సన్స్ కమ్యూనిటీకి మా కోచెస్ మూర్తి సార్ అండ్ అలేఖ్య మ్యామ్ ద్వారా ఇంట్రొడ్యూస్ అయ్యి మా యొక్క హెల్త్ ఇష్యూస్‌ని రివర్స్ చేసుకొని వితిన్ 4 మంత్స్‌లో 24 కేజీస్ వెయిట్ లాస్ అయ్యి అండ్ మా హస్బెండ్ డయాబెటిక్ రివర్స్ చేసుకొని చాలా హ్యాపీగా మా జర్నీని స్టార్ట్ చేశాము. సో, మేము నమ్మింది, మేము చేసింది ఒకే ఒకటి. మాకొచ్చిన రిజల్ట్స్‌ని లైక్ హెల్త్ పరంగా 10 మందికి గాన ఇవ్వగలిగితే డెఫినైట్‌లీ ఇక్కడ ఇన్‌కమ్ ఒస్తుంది. మనం అనుకున్న డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు అనే విషయం తెలిసింది. ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నాకిక్కడ బాగా అనిపించింది ఏంటి అంటే ఫారెన్ ట్రిప్స్. సో, నేనొచ్చిన వెంటనే మా కోచ్ నాకు చెప్పింది యామ్‌వేలో ఫారెన్ ట్రిప్స్ ఉంటాయి అని. సో, ఇంతకు ముందంతా నా జర్నీ ఏంటి అంటే లైక్ మా నేటివ్ ప్లేస్ ప్రొద్దుటూరు, లేదంటే కర్నూలు, లేదంటే పులివెందుల ఈ మూడే ఉండేటివన్నమాట. బోర్ కొట్టేది. ఎస్పెషల్లీ నేను అంటే ప్రతి ఒక్క అమ్మాయికి ఇదొక్కటే పెద్ద డ్రీమ్ ఉంటది. సో, అలాంటి ఇక్కడ ఫారెన్ ట్రిప్స్ ఉంటాయని చెప్పి నేను అట్రాక్ట్ అయ్యి ఇక్కడికొచ్చాను. అనుకున్నది సందర్భంగా నేను ఏమైతే అనుకున్నానో దానికి 10 రెట్లు హ్యాపీ లైఫ్ ఇక్కడ లీడ్ చేయబోతున్నాను. ఎస్పెషల్లీ చెప్పాలి అంటే వచ్చిన నేను 6 మంత్స్‌లోనే సిల్వర్ అనేది కంప్లీట్ చేసి లైక్ ఫస్ట్ మంత్‌లో 22,000 ఇన్‌కమ్ అనేది యామ్‌వే ద్వారా నేను ఎర్న్ చేయగలిగాను. సో, దాన్ని అదే కంటిన్యూ చేసి వితిన్ 6 మంత్స్‌లో సిల్వర్ అనేది ఫినిష్ చేసి నియర్ బై 2.5 లాక్ అనేది ఎర్న్ చేయగలిగాను. సో, వితిన్ 9 మంత్స్‌కి 9-11 మంత్స్‌కి ప్లాటినం అనేది కంప్లీట్ చేసి, నాకు నచ్చిన బ్యూటిఫుల్ ప్లేస్ గోవాకి విజిట్ చేసి విత్ మై హస్బెండ్‌తో చాలా చాలా హ్యాపీ లైఫ్‌ని అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. యామ్‌వే అంటే ఏంటి? యామ్‌వే ట్రీట్‌మెంట్ ఎలా ఉంటుంది? అనేది కూడా నాకక్కడ చాలా బాగా అనిపిచ్చింది. సో, ఈ ప్రాసెస్‌లో అంటే లైక్ ప్రతి ఒక్కటి పీపుల్‌కి హెల్ప్ చేసే ప్రాసెస్‌లో నాకు కోచెస్ నుంచి, మెంటర్స్ నుంచి చాలా బాగా సపోర్ట్ వచ్చింది. సో, ఎస్పెషల్లీ మీరిందాక విన్నారు. లైక్ శ్యామల చెప్పిన మెంటర్‌షిప్ కానీ, గైడెన్స్ కానీ, ఎందుకు అంటే నాకు సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ అస్సలు రానే రాదు. నేను చాలా సార్లు మీటింగ్‌లో చెప్పాను. ఐయామ్ జీరో అన్నమాట. అంటే నేచురల్ సైన్స్ వచ్చింది, లేకపోతే సైన్స్ ఎగ్జామ్ వచ్చింది అంటే వెనకాల ముందర ఎవరున్నారు అని చూసుకునేదాన్ని. సో, అట్లాంటి ఆఫ్ ద టైమ్‌లో నాకు ఇక్కడ మా కోచెస్ నుంచి కరెక్ట్ గైడెన్స్, కరెక్ట్ మెంటర్‌షిప్ ఎలా వెళ్ళాలి? ఎలా వెళ్తే మనం సక్సెస్ అవుతాము? ఇది రాంగ్, ఇది కరెక్ట్ అని ప్రతీదీ గైడ్ చేయడం వల్ల నేను నా ఒక గోల్‌ని అచీవ్ అవ్వగలిగాను అని చెప్తాను. సో, ఆ ప్రాసెస్‌లో వితిన్ 11 మంత్స్‌లో నేను ప్లాటినం అనేది కంప్లీట్ చేసి, రూబీ విత్ ప్లాటినం అనేది కంప్లీట్ చేసి, సో, నెక్స్ట్ వితిన్ 1 ఇయర్‌లో నేను ఫస్ట్ లెగ్‌ని బ్రేక్ చేయడం జరిగింది. సో, వితిన్ నెక్స్ట్ 6 మంత్స్‌లో సెకండ్ లెగ్, దాని నుంచి థర్డ్ లెగ్, ఫోర్త్ లెగ్ లైక్ రవలి, ముబీనా, శ్యామల, గీత లైక్ వీళ్ళందరిని మీరు చూడొచ్చు. సో, ఇలా అంటే లైక్ మాకొచ్చిన హ్యాపీనెస్ ఏదైతే ఉందో నేనొక్కటే బిలీవ్ చేసేదాన్ని. నేనెప్పుడు బాధపడేదాన్ననమాట. నేను బీటెక్ అనేది ఫినిష్ చేసి, ఎంటెక్ ఫినిష్ చేసి ఏంటి ఇంట్లో ఉన్నాను, అంట్లు కడుగుతున్నాను, లేదంటే దీనికోసం కాదు కదా నేనిక్కడ ఉండేది, నేను చదివింది, మా పేరెంట్స్ చదివిచ్చింది అని ఒకే ఒక్క విజన్‌తో మాత్రమే ఎక్కువ ఆలోచించేదాన్ని. ఎక్కువ డిప్రెస్ కూడా అయ్యేదాన్ని. అట్లాంటి టైంలో ఈ ఆపర్చునిటీ ఉంది అని తెలిసి నేనిక్కడ స్టార్ట్ చేసినప్పుడు, నా ఒక్క డ్రీమ్‌కి ఇదొక లైవ్ ఎగ్జాంపుల్ అవ్వాలి అనేది నేనొకటి డిసైడ్ చేసుకున్నాను. నా డ్రీమ్స్‌ని నేనే ఫుల్‌ఫిల్ చేసుకోవాలి. నా డ్రీమ్స్‌ని ఎవ్వరు ఫుల్‌ఫిల్ చేయరు అనేది బిలీవ్ చేసి, నేను నాకేదైతే నా కోచెస్, మెంటర్స్ సపోర్ట్ చేశారో, అదే విధంగా నా టీమ్‌కి కూడా అంతే విధంగా సపోర్ట్ చేయడము, వాళ్ళ యొక్క డ్రీమ్స్‌కి మేము వర్క్ చేయడం జరిగింది. ఆ ప్రాసెస్‌లో భాగంగానే వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఇట్స్ ఆల్ అబౌట్ దేర్ సక్సెస్ అన్నమాట. జస్ట్ మేము ఒక్క విజన్ మాత్రమే చూపించాము. 99% కంప్లీట్ వాళ్ళ యొక్క ఎఫర్ట్స్, వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ మాత్రమే ఈరోజు ఈ లెవెల్‌లో వాళ్ళని కూర్చోబెట్టాయి. దాన్ని నేనైతే గట్టిగా బిలీవ్ చేస్తాను. సో, వితిన్ అంటే లైక్ ఈ ప్రాసెస్‌లో నాకింకొకటి హ్యాపీ విషయం ఏంటి అంటే, ఎస్పెషల్లీ లైక్ జాబ్ కానీ, లేకపోతే ఇంకొకటి కానీ, మనీ కానీ ఎవ్రీథింగ్ ఉంటది. కానీ ఇక్కడ నాకు సాటిస్ఫాక్షన్ అనిపిచ్చింది. ఎందుకంటే జాబ్ అనేది కేవలం మన హస్బెండ్ కోసమో, లేకపోతే మన స్పౌస్ కోసమో, పిల్లల కోసం మాత్రమే జాబ్ అనేది చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే, మనీ రావడంతో పాటు మన ద్వారా చాలా మందికి వాళ్ళ యొక్క డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు అని
సాటిస్ఫాక్షన్ కానీ అండ్ ఇక్కడ యూజ్ చేసే హెల్త్ పరంగా తీసుకునే బెనిఫిట్స్ కానీ, వాళ్ళిచ్చే బ్లెస్సింగ్స్ కానీ, ఎమోషన్స్ కానీ చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో, ఇంతకు ముందు మీటింగ్‌లో కూడా నేను చాలా సార్లు షేర్ చేసుకున్నాను. ఎస్పెషల్లీ అంటే ఒక రూ. 1,00,00,000 ఇచ్చినా కూడా ఇంత హ్యాపీనెస్, ఇంత రికగ్నైజేషన్, ఇంత సపోర్ట్ అనేది రాలేదు. కేవలం నాకు మా కమ్యూనిటీలో అండ్ యాంవే ద్వారా మాత్రమే నాకది వచ్చిందనమాట ఎస్పెషల్లీ. ఎందుకంటే లైక్ ఒక లేడీకి ఇన్‌ఫర్టిలిటీ పరంగా హెల్ప్ చేసినప్పుడు ద గ్రేటెస్ట్ న్యూస్ బేబీ పుట్టాడు అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్‌కి చెప్పకుండా ఫస్ట్ టైమ్ నాకు వీడియో కాల్ చేసి విత్ నా ఫేస్‌ని చూపించాలి వాళ్ళ బాబుకు అని చెప్పి, అలా వాళ్ళు డెసిషన్ తీసుకున్నప్పుడు నాకు చాలా చాలా హ్యాపీ అనిపించిందనమాట. ఈ యొక్క మూమెంట్‌ని నేను ఎన్ని క్రోర్స్ పెట్టినా కూడా తీసుకోలేను అనేది నాకు ఆ రోజు రియలైజేషన్ వచ్చింది యాక్చువల్లీ. సో, చాలా చాలా హ్యాపీ అనిపించి ఇలాంటి మూమెంట్స్ నాతోనే ఎండ్ అవ్వకూడదు. నా టీమ్‌కి కూడా ఇవి వెళ్ళాలి అని చెప్పి కోచెస్ సపోర్ట్‌తో ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క డ్రీమ్స్‌ని కనుక్కొని, వాళ్ళ యొక్క గోల్స్‌ని వాళ్ళు ఎంత వరకు ఎఫర్ట్ పెట్టగలరు అనేది ప్రతీదీ అందరం కలిసి వర్క్ చేయడం ద్వారా ఈరోజు ఆల్మోస్ట్ 40,000 ప్లస్ పీపుల్‌కి హెల్ప్ చేయగలిగాము. కమ్యూనిటీ అండ్ యాంవే ద్వారా. సో, అది నా పర్సనల్ గ్రోత్. సో, ఎస్పెషల్లీ ఆ గ్రోత్‌ని పక్కన కాకుండా నా యొక్క డ్రీమ్స్‌ని మీ అందరితో షేర్ చేసుకుంటాను. చాలా సార్లు చెప్పాను ఫారెన్ ట్రిప్స్ అని. కేవలం గోవానే కాదు క్రూజ్ అన్నమాట. ఒకప్పుడు ఏంటంటే ఏదన్నా ఫోటోస్ లేకపోతే ఏదైనా వీడియోస్ వస్తే అక్కడితో ఆ వీడియోతో వెళ్లి ఏదేదో కల్లోకి ఊహించేసుకోవడం. ఓకే, వెళ్ళిపోయానులే ఇంక అయిపోయింది అని అనుకుంటాను. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత ప్రతిదీ ఇంగ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు నవంబర్‌లో కొచ్చికెళ్ళాలి. సో, నెక్స్ట్ మేలో మళ్ళీ ఇంకొక డైమండ్ ట్రిప్ ఉంది. మళ్ళీ ఆగస్ట్ ఎట్లా అంటే ఎవ్రీ 6 మంత్స్‌కి ఒక ట్రిప్ తీసుకోవడం అనేది నాకు ఫస్ట్ మెమరబుల్ మూమెంట్ అన్నమాట. ఒకప్పుడు ట్రిప్ అంటేనే ఒక డ్రీమ్‌గా ఉండేది. అలాంటిది ఎవ్రీ 6 మంత్స్ అంటే 3 మంత్స్‌కి ఒకసారి షాపింగ్ చేయడం, 6 మంత్స్‌కి ఒకసారి కంట్రీస్ తిరగడం చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ నాకు పర్సనల్‌గా తీసుకుంటే ఫినాన్షియల్ ఫ్రీడమ్. నాకొక డ్రెస్ కొనాలన్నా, లేదంటే ఒక రూ. 10 ఖర్చు పెట్టాలన్నా కూడా నేను 1,00,000 టైమ్స్ ఆలోచిస్తాననమాట. అలాంటి ఒక అమ్మాయి ఈరోజు లైక్ పేరెంట్స్ పరంగా కానీ, లేకపోతే పర్సనల్ కేర్ పరంగా కానీ, ఈరోజు అంటే జనరల్‌గా ఇంటికి వెళ్తే ఒక రూ. 100 ఫ్రూట్స్ కొనాలి అంటే ఆలోచించేదాన్ని ఇంతకుముందు. ఎందుకంటే బికాస్ ఆఫ్ కొనాలని ఉంటది కానీ డ్యూ టు ఫినాన్షియల్ ఇన్‌కమ్ వల్ల డ్రాబ్యాక్ అయిపోతాము. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత ఈజీగా నా పేరెంట్స్‌కి నేను ఒక 10,000 సప్లిమెంట్స్ ఇవ్వడం కానీ, 20,000 సప్లిమెంట్స్ ఇవ్వడం కానీ, లైక్ రీసెంట్‌గా ఏంటి అంటే ఒక న్యూస్ జరిగింది. మా ఒక మదర్ ఇన్ లా ఇంట్లో ఒక థీఫ్ పడ్డాడు. పడి చైన్ అనేది తీసుకెళ్ళాడన్నమాట. వితిన్ నెక్స్ట్ డేలోని ఆల్మోస్ట్ 4,00,000 పెట్టి మా అత్తమ్మకి మళ్ళీ చైన్ కొనిచ్చగలిగాము. సో, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ అన్నమాట మాకు, మా పేరెంట్స్‌కి సపోర్ట్ చేయడం అనేది. ఎందుకంటే ఎన్ని సార్లు మనం డబ్బులు పోయిన దాని గురించి ఆలోచిస్తాం కానీ, దాన్ని ఎలా రీప్లేస్ చేయాలి అనేది ఎప్పుడూ ఆలోచించం. బట్ మేమక్కడ చేసిందేంటంటే, అయ్యో చైన్ పోయింది అనేది బాధపడకుండా, ఆ ఒక్క హ్యాపీనెస్ మా అత్తమ్మకి ఇవ్వాలని చెప్పి నెక్స్ట్ డేనే మేము మళ్ళీ ఆవిడకి చైన్ కొనివ్వడం అనేది జరిగింది. సో, అంతే కాదు నాకు ఎస్పెషల్లీ మీరు గనక గమనించగలిగితే ఈ చోకర్ అంటే నా మ్యారేజ్ అయ్యి 10 ఇయర్స్ అయింది. 10 ఇయర్స్‌లో మేమెప్పుడు గోల్డ్ పరంగా అంతగా పర్చేస్ చేసింది లేదు. చిన్న కమ్మలు తప్పితే. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత ఈ చోకర్ అనేది మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చాడు. రెడ్ కార్పెట్ రోజు మీకు ఇంకొక సర్ప్రైజ్ కూడా చూపిస్తాను నేను. దట్ ఈస్ అంటే అదేంటో కాదు. సో, జస్ట్ వితిన్ ఒక 2 అవర్స్‌లోనే ఎంతమంది రికాల్ చేసుకో